కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనువదించినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథము 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం येन मामुपयान्ति ते तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगन्तं येन मामुपयान्ति ते. ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. जगद्गुरु श्रील ప్రభుపాదికి జై. సతతము నా భక్తియుక్త సేవలో ప్రేమతో నిమగ్నులై ఉన్నవారికి నన్ను చేరగల బుద్ధిని నేను వసగుదును. ఎప్పుడు ఆయన చేరగలిగే బుద్ధి ఇస్తాడు? భక్తియుత సేవలో ఉన్నప్పుడు. ముందు ఒకటి చెప్పాడు, ఏంది సతతం అంటే? బుద్ధి. సతతము అంటే నిత్యము, ఎవ్రీ డే, ఎవ్రీ టైం. సతతము అంటే ఫర్ ఎవర్, కంటిన్యూటీ. ఈ పదాలు వాడుతూ ఉంటారు. సతతము, అనునిత్యము, నిరంతరము. అలా ఎప్పుడూ భక్తియుత యోగంలో. అది కూడా ఎట్లా ఉండాలంట? ప్రేమ అంటే మాతాజీ, ప్రేమ అంటే ఏంటి మాతాజీ? చిన్న పాయింట్. ప్రేమ అంటే, ప్రేమ అనే దానికి అర్థం తెలీదా ఇంతవరకు? ప్రేమ అంటే పరిపూర్ణమైనటువంటి త్యాగముతో కూడినటువంటి సేవ. ప్రేమ అంటే ఏంది? పరిపూర్ణమైనటువంటి త్యాగం. త్యాగం అంటే ఏంటి? మనం ఎదుటి వాళ్ళ గురించి ఏమి ఆశించకుండా ఏదైనా త్యాగం అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇవ్వడం. అన్కండిషనల్. ఎక్సలెంట్. అన్కండిషనల్ అంటే మనము ఇంకొకరికి మేము ఇష్టపడుతున్నాము లేదా ప్రేమిస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మనకి ఇస్తున్నారా లేదా, మనకు వాళ్ళు సంతోషం ఇచ్చినారా దుఃఖం ఇచ్చినారా, నో మ్యాటర్. బట్ వాళ్ళు ఏది అడిగినా మనము ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అది ప్రేమ, రియల్ లవ్ అంటే. వాళ్ళు నాకు అప్పుడు చెప్తే ఇవ్వాలా, నేను ఎందుకు ఇస్తాను, నేను అట్లా కాదు. అన్కండిషనల్గా వాళ్ళు ఇప్పుడెప్పుడు వాళ్ళు అడుగుతారా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉండాలా అనేది అది ప్రేమ. అందువల్ల ప్రేమకు త్యాగానికి మారు పేరు అనమాట. అందుకని ఏదన్నా ఆ ప్రేమ అనేది అన్నిటికీ వర్తిస్తుంది. ఓన్లీ మీరు స్నేహితులు లేదా భార్య భర్తలు అనే గురించే కాదు, తల్లి బిడ్డ కూడా. ప్రేమ అనే పదం ఎక్కడొచ్చినా దాని బ్యాక్ సైడ్ ఏముంటుంది? ఏముంటుంది? ప్రేమ అనే పదం ఎక్కడొచ్చినా దాని బ్యాక్ సైడ్ ఏముంటుంది? త్యాగం. ఇది మర్చిపోకూడదు. తల్లి చిన్న కొడుకట్టు పోతూ ఉన్నాడు, కారు వచ్చేస్తూ ఉంటుంది, పరిగెత్తుకుంటా పోయి ఇట్లా లాగుతుంది. ఈ మధ్యలో ఒకవేళ ఈ ప్రాణం పోయినా కానీ లెక్క చేయదు. అరే నా ప్రాణం పోతుంది అని చూడదు, ముందు ఏంటి కాపాడాలనే భావన ఉంటుందన్నమాట. అంటే తన సెల్ఫిష్నెస్ అనేది సైడ్ వెళ్ళిపోతుంది లవ్కు. అంత గ్రేట్ ఉందన్నమాట లవ్. అందుకని భగవంతుడు నాకు ప్రేమతో ఇవ్వండి అంటారు. ప్రేమయుక్త సేవ చేయండి. నాకు అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే ప్రేమ అనేది ఊరికి మనం దాన్ని ఘోరంగా పెట్టేస్తాం. ప్రేమను తీసుకొని వచ్చి లవ్ అంటే ప్రేమ అంటాను. కానీ రియల్గా ప్రేమ అనే పదానికి అంత టాప్ మోస్ట్ వాల్యూ ఉందన్నమాట. ప్రేమ అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పరిపూర్ణమైన ఇష్టంతో చేయడం, త్యాగం. దీనికి ఒక ఉదాహరణ కృష్ణ భగవానుడు అంటాడు, ఈ సృష్టిలే కల్లా టాప్ మోస్ట్ నాతో మంచి ప్రేమ భక్తిగా ఉండేవాళ్ళు ఎవరు అంటే నారద మహర్షిని అడుగుతారు అన్నమాట. ఎవరు గొప్పవాళ్ళు అని కనుక్కొని రమ్మంటాడు అన్నమాట. నువ్వేం చెప్తావంటే, కృష్ణకు తలనొప్పిగా ఉంది, ఎవరైనా కానీ పాదధూళి కానీ ఇచ్చేట్టుగా ఉంటే అది ఆయన తల మీద పెట్టుకుంటాడంట, అప్పుడు తగ్గిపోతుందంట. చూడండి ఎవరిని ఇస్తారేమో అని అంటారన్నమాట. నేరుగా పోయి శివబాబు అని అడుగుతారు. ఆయన నా ప్రాణం, ఎప్పుడు నేను నా మనసులో దేవాదేవుడు గురించి ఆయన పాదధూళి నాకు కావాలి కానీ ఆయన పాదధూళి నాకు అని అనేసి వద్దంటాడు అనమాట. అప్పుడు అక్కడి నుంచి మళ్ళా చాలామంది భక్తుల దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్కరికి ఆ పేర్లన్నీ వరుసగా ఇచ్చినారు. ఎవరు కూడా కొంతమంది
మా పాదులు కానీ భగవంతుడి గురించి మేము నరకానికి పోతామని కొందరు, మా పాదులు గురించి అంత టోలం మేము ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కొందరు, ఇట్లా అందరూ చేసి ఎవరు ఒప్పుకోవడం లేదంటే సరే గోపికలు కడిపోయిరాకు అంటారు అనమాట. గోపికలు కడిపోయినాక వాళ్ళు అంటాడు కృష్ణకు తలనొప్పి అంట. కృష్ణకు తలనొప్పా అంగా పూర్తిగా కాలైనా ఎందుకు అంత తలనొప్పి వచ్చింది ఏమైంది అంటే ఆయన భక్తుల పాదులు కావాలంటే మేము భక్తులమే, ఏది పాదులు అంటే ఊరికి అట్టి చేయడం కాదు, దుమ్ములో ఎగురుతారు దమ్మ అందరూ ఎగిరి ఆ కింద ఉండే పాదులు తీసుకుని ఇచ్చేసి ముందు పెట్టుకో కృష్ణకు తలనొప్పి తగ్గింది అన్నప్పుడు చెప్పండి ఏం కాదు ఎంత కావాలి పంపిస్తామని. మీ పాదులు కానీ ఇచ్చినారంటే నరకానికి పోతారు, మళ్ళీ మీ జన్మలకు ఎన్ని నరకాలు పడతాడో తెలియదు, భగవంతుడికి మీరు పాదులు ఇచ్చేవాళ్ళ అని అంటాడు అనమాట. ఎవరో నారద మహర్షి ఆయన వాళ్ళను. మేము నరకానికి పోని ఏడన్న పోని ఏమన్నా పని ముందు కృష్ణకు తలనొప్పి తగ్గిందా లేదా ముందు అది కావాలి మాకు అంటే తన సెల్ఫిష్నెస్ అనేది కంప్లీట్ సైడ్ పెట్టేసి మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో ప్రేమిస్తున్నామో వాళ్ళకు ఏమి కావాలో తీర్చగలిగే దాన్ని రియల్గా ప్రేమ అంటాం అనమాట. అది ఆ విధమైనటువంటి ప్రేమ కావాలి. భగవంతుడు అదే కోరుకుంటున్నాడు. ఎవరైతే నన్ను ప్రేమయుక్త భక్తితో సేవ చేస్తారో వాళ్ళకి ఏమంటారంట, నన్ను చేరగలిగేటువంటి బుద్ధిని ఇస్తాను అంటాడు అనమాట. అంటే అప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఆ బుద్ధి భగవంతుడు ఇస్తాడో వాళ్ళు ఏ పని చేసినా అది భగవంతుడికి ఇష్టమే. అంటే భగవంతుడికి ఇష్టం లేని పని చేయరు. అది గుడ్డు ముందా పిల్ల ముందా అట్లా అని చెప్పలేము, కానీ మొత్తానికి వాళ్ళలో చిన్నగా పరివర్తన వచ్చి ఎట్లా అవుతుందంటే వాళ్ళు ఏది భగవంతుడికి ఇష్టమయ్యేట్టుగానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏది చేసినా భగవంతుడికి ఇష్టం అవుతుంది. హరే కృష్ణ. ఈ శ్లోకంలో మనం పూర్తిగా తెలుసుకునేది ఏమంటే అనునిత్యము సతతము ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవను ఎంతో ఇష్టంగా ప్రేమతో ఎంతో ఇష్టంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇష్టంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుని యొక్క కృప మనకు అపారంగా కలిగి మనకు భగవంతుడు ఆయన్ని చేరుకోండేటువంటి బుద్ధిని మనకు ప్రసాదిస్తాడనమాట. అప్పుడు అనునిత్యం ఈరోజు చేసాం రేపు చేయలేదు అనకుండా రెగ్యులర్గా భగవంతుని సేవ ప్రేమతో ఇష్టంగా చేసేటువంటి అవకాశాన్ని మనకు కలిగించమని గురుదేవుల యొక్క పాదాలను కృష్ణ భగవాన్ యొక్క పాదాలను పట్టుకొని వేడుకుంటూ భగవంతుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జయ. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. మీ దగ్గరలో ఉండే ఇస్కాన్ హరే కృష్ణ మందిరాన్ని సందర్శించండి. శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ని తప్పనిసరిగా చదవండి. థ్యాంక్ యూ.